హాయ్ అండి, వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈ వర్షాకాలంలో సాయంత్రం వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు వేడివేడిగా ఉల్లి పకోడీని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపిండి, బియ్యం పిండి, కచ్చాపచ్చాగా దంచుకున్న ధనియాలు, జీలకర్ర పొడి, సాల్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా గిన్నెలోకి ఆనియన్స్ తీసుకొని అందులో సాల్ట్, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న ధనియాలు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి 5 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలా కలపడం వల్ల పకోడీ చాలా రుచిగా ఉంటుంది. తర్వాత అందులో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసి అందులో 3 టేబుల్ స్పూన్స్ వేడి నూనెను వేసి జాగ్రత్తగా కలపండి. ఇలా వేడి నూనె వేయడం వల్ల పకోడీ గుల్లగా వస్తుంది. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలిపితే పకోడీ వేయడానికి బాగుంటుంది. లాస్ట్లో మీకు కావాలంటే సోడా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి నూనె కాగిందో లేదో చెక్ చేసి పిండిని అంతా కొంచెం కొంచెంగా వేసుకోండి. వీటిని కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత వాటిని తీసి టిష్యూ వేసిన ప్లేట్లో పెట్టుకోండి. అంతే, వేడివేడి క్రిస్పీ ఉల్లి పకోడీ రెడీ. ఇది చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. ఈ వేడివేడి పకోడీని మీరందరూ ఈ వర్షాకాలంలో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.